అందరూ కలిసి ఈ యాంగిల్లో పనిచేస్తే ఒక వినూత్నమైన ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలు దేశానికి ఒక ఆదర్శం కావాలి. ఇక్కడ చూసి ఈ కేస్ స్టడీ కింద వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొస్తాం. ఆర్టీసీ బస్ స్టేషన్ చెప్పాను, బస్ అన్ని ఎలక్ట్రికల్ బస్సు అవుతాయి. ఆ తర్వాత మొత్తం బస్ స్టేషన్ కూడా కొత్త బస్ స్టేషన్ రూపకల్పన చేసి దానికి ఏం చేయాలో చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కుప్పం ఎయిర్పోర్ట్ ఒకటి నా కళ, అది కూడా వస్తే ఇక్కడి నుంచి మనం వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పంపించచ్చు. కార్గో ఉంటుంది. ఇది కాకుండా ఎంఆర్ఓ సెంటర్ కూడా పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ సెటిలైట్గా ఉంటుంది. ఏదైతే ఇంజిన్ రిపేర్లు చేయడం కానీ అదే మరి విమానాలు రిపేర్ చేయడానికి ఇక్కడ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. దానికి కూడా మొన్న కూడా ఒక రివ్యూ చేశాను. వీలైనంత తొందరలో రాబోయే 2 సంవత్సరాల్లో కుప్పం ఎయిర్పోర్ట్ని పూర్తి చేసి మళ్ళా ఇక్కడ విమానంలో నేను దిగాలనుకుంటున్నా, ఇక్కడ రావాలనుకుంటున్నా, మీరు కూడా పోవాలనుకుంటున్నా. దీనికి కూడా శ్రీకారం చుడతాం. తర్వాత ఇండస్ట్రీస్ అయితే SEZలు పెడుతున్నాం. పెద్ద ఎత్తున ఇండస్ట్రీ పెట్టడం, మనం చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడనే ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ పంపించడం, వేరే ఇండస్ట్రీస్ రావడం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కోసం ఎక్కడికక్కడ మండల వారీగా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి తద్వారా అభివృద్ధి చేస్తాం. గండికోట నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాం. డిసెంబర్ లోపల మీరు ఒకసారి చూస్తే హంద్రి, నీవా, సుజల, స్రవంతి పూర్తి, రేపు జూన్కంతా పూర్తయి మొత్తం దానికంతా కావాల్సిన నీళ్లన్నీ తీసుకొస్తాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం సూపర్ స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ చేస్తాం. మోడల్ బస్ స్టేషన్ చేస్తాం. కుప్పాన్ని టూరిజం హబ్గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి నేరుగా కుప్పానికి వచ్చి మన దగ్గర నిన్నటి వరకు ఏనుగులు మనల్ని ఇబ్బంది పెట్టాయి. ఆ ఏనుగులందరినీ అడవిలోనే పెట్టి సందర్శకులు తీసుకొచ్చి చూపించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎలిఫెంట్ సఫారీ కూడా పెట్టిస్తాం. అంటే ఏది కూడా ఒక చెడుని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. అదే సమయంలో కుప్పాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసి బెంగళూరు నుంచి 1.5 అవర్లు ఇక్కడికి వస్తారు. సాటర్డే, సండే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తే ఇక్కడ చదువుకుంటారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇంత మునిపే చెప్పాను, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్ నుంచి బెంగళూరు నుంచి 97 కిలోమీటర్లతో కుప్పానికి నేరుగా కనెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక లెస్ దెన్ 1 అవర్లో ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. నెక్స్ట్ అదే మరి ఈఎస్ఎల్ ఈ సైకిల్స్ ఇచ్చారు, 300 సైకిళ్లు. రేపు 15 ఫిబ్రవరికి అంతా పూర్తి అవుతాయి. కార్ అండ్ గ్రో వాళ్ళు కూడా ముందుకొచ్చి అంగన్వాడీ చిల్డ్రన్కి అవన్నీ ఉపయోగించుకుని ఏ విధంగా వాళ్ళలో స్పెషలైజేషన్, అర్లీ చైల్డ్హుడ్ లేకపోతే కొంత పర్సనల్ ఇంటర్వెన్షన్ పెట్టి వాళ్ళకి ఎలాంటి లోపాలు లేకుండా చేయడం కోసం ముందుకొచ్చారు. అందరినీ, చిన్నపిల్లలందరినీ టెస్ట్ చేసే విధంగా ఆ మెకానిజం ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్క హీలో మెక్స్ అని ఏదైనా వచ్చినప్పుడు దానికి ఏదైనా సమస్యలు రాకుండా ఏం చేయాలో ఏరియా హాస్పిటల్లో వాళ్ళ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దానికి కూడా ముందుకు పోతాం. 1M 1B ఇది గ్రీన్ స్కిల్స్ క్యారియర్ రెడీనెస్ ఇవ్వడానికి ద్రవిడ యూనివర్సిటీ కేంద్రంగా పెట్టుకుని వాళ్ళు కూడా వీళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నారు. దానికి కూడా శ్రీకారం చుడతాం. శానిటేషన్ డ్రైవ్ పెట్టారు. ఇప్పటికే చాలా వరకు ముందుకు వచ్చారు. కానీ పూర్తి చేయాలంటే ఇంకో సమయం పడుతుంది. 100% రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే, దేశంలోనే పరిశుభ్రమైన నియోజకవర్గంగా కుప్పం ఉండాలి. అన్ని అవార్డ్స్ మనకే రావాలి. దానికి మీరందరూ సహకరించాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ స్క్రీనింగ్ చేస్తున్నాం. మిగిలిన భూములన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఇస్తాం. ప్రజా దర్బారు పెట్టి మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తారు. ఇంకో పక్క అలింకోట్ డిజబిలిటీ క్యాంప్ పెట్టి
ఎవరికైనా ఎయిడ్స్ కావాలంటే అవన్నీ కూడా సరఫరా చేసే బాధ్యత